గురుగారు మరి రీసెంట్గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలుచుకొని ఉప ముఖ్యమంత్రిగా మరి రాజకీయ ప్రవేశం చేశారు. రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది? న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నట్టయితే రాజకీయం ఫ్యూచర్లో ఆయన మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అనేసి అంటారా? తప్పకుండా అమ్మా. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అంటే ఒకటే మాట, బ్రహ్మాండంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన జాతకం ప్రకారము ఆయనకు ఆ యోగాలు ఉన్నాయి. 2, ఆయన పేరులో ఆ పవర్ ఉంది. ఆయన పవర్ స్టార్ అనే పేరు ఊరికే రాలేదు, ఆయన పేరులో ఆ పవర్ ఉంది. పవన్ కళ్యాణ్ అనేది ఒక వైబ్రేషన్. 11 అక్షరాలు, 34వ నెంబరు, అద్భుతమైన నెంబరు, బ్రహ్మాండమైన కాంబినేషన్, బ్రహ్మాండమైన భవిష్యత్తు వారికి ఉంటుంది. అయితే ఇలాంటి రాజకీయ నాయకుడికి సపోర్ట్ ఇచ్చి, ఇలాంటి వ్యక్తికి అండగా నిలబడి, ఇలాంటి వ్యక్తికి చేయూతనిచ్చి తమకు సహాయపడేలాగా చేసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మీద, ప్రజల మీద ఎక్కువగా ఉంటుంది. ఆయన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఎక్కువగా ఉంది, బాధ్యత. ఎందుకంటే అలాంటి మనుషులు, అలాంటి స్వభావం గలవారు చాలా అరుదుగా ఉంటారు. ఎక్కడో కోట్లల్లో ఒకళ్ళు పుడతారు. ఆయన బై బర్త్ సంపన్నుడు కాకపోయినా ఆయన వాళ్ళ అన్నగారి వల్ల కానివ్వండి, తర్వాత ఆయన సినిమాల్లో సంపాదించింది కానీ ఆయన సంపన్నుడే. బట్ ఈ సంపదలేవి శాశ్వతం కాదు, ప్రజాసేవే పరమావధి. మనల్ని అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, అందరూ కడుపు నిండా అన్నం తినాలి, ముఖ్యంగా రైతులు బాగుండాలి. రైతులు మనకి పండించి మన కడుపు నింపే రైతన్న కడుపు నిండా భోంచేస్తున్నాడా లేదా, ఎంతమంది అర్ధాకలతో ఉంటున్నారు, ఎంతమంది అర్ధాయుష్ మరణాలతో తనువును చాలిస్తున్నారనే చాలా నోబుల్ థాట్స్తోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంటుంది. అంత నిస్వార్థంగా, డబ్బు పైన ఆశ లేకుండా, ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా, పిల్లల కోసం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తీసేసి ప్రజలకి పంచి, తన కోసం ఎక్కడో ఉంచుకున్న ఒక సైట్ని కూడా అమ్మేసుకొని, ఇళ్లను అమ్మేసుకొని, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి నా కార్యాలయము, నా ఫర్నిచర్ అనేది భారం అవుతుంది కాబట్టి నా ఇంట్లోనే కార్యాలయం పెట్టుకొని నా ఫర్నిచర్ నేను చూసుకుంటానని ఇలాంటి రాజకీయ నాయకులు ఈ రోజుల్లో అరుదుగా ఉంటున్నారు. ఈ రోజుల్లో అరుదుగా కాదు, అసలు లేరు అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఉండేవారు నిస్వార్థమైన రాజకీయ నాయకులు, నిస్వార్థమైన స్వతంత్ర పోరాట యోధులు. పూర్వకాలంలో చాలామంది ఉన్నారు, బోల్డంతమంది ఉన్నారు. కానీ ఈ కాలంలో లేరు. పైగా ఒక సినిమా ప్రపంచం అనే ఫ్యాంటసీ ప్రపంచంలో అద్భుతమైన ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రొఫెషన్లో ఉండి వాటన్నిటిని తృణప్రాయంగా త్యజించి, ఎదుటివాడి కష్టమే నా కష్టం అని తను లేని కష్టాన్ని మేదేసుకొని ప్రజల కోసం కష్టపడుతున్న ఈ రాజకీయ నాయకుడు 10 కాలాలు చల్లగా ఉండాలి. అందుకు ఆయనకి మనం ఇచ్చే నైతిక బలం, సపోర్టు చాలా ఇంపార్టెంట్. మరి ఆయన జాతక ప్రకారం చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అనేసి అంటారా? ముఖ్యమంత్రి అనేది ఆయన ముందు చాలా చిన్న పదవి అని నా ఉద్దేశం. ముఖ్యమంత్రి కన్నా పవర్ఫుల్ జనసేనాని అనేది పవర్ఫుల్. ప్రజల గుండెల్లో ఆయన స్థానం చాలా పవర్ఫుల్. అంతకన్నా పెద్ద పెద్ద పదవుల్ని, ఇంతకన్నా పెద్ద పెద్ద అధికారాన్ని ఆయన చవి చూస్తారు. దేశ రాజకీయంలోనే ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారు. ఎందుకంటే మోడీ గారి గుండెల్లో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఇలాంటి రాజకీయ నాయకుల్ని దేశానికి అవసరం.
సో ఆయన సేవలు ఒక ప్రాంతానికి కాకుండా ఒక దేశానికి కూడా వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయన యోగం అనేది పదవి ఆయనకి అలంకారం కాదు. ఒక పదవి వస్తే ఆ పదవికే ఆయన అలంకారం. ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చేమో, కానీ ఒక పవర్ స్టార్ అవ్వలేరు, ఒక జనసేనాని అవ్వలేరు. ముఖ్యమంత్రి ఎవరైనా అవ్వచ్చు. ధనబలం జనబలం ఉంటే ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్గా మటుకు ఇంకో వ్యక్తి రాలేరు. అది ఆయనకే సాధ్యం. కాబట్టి ముఖ్యమంత్రి అనేది చాలా చిన్న విషయం ఆయన జీవితంలో. ఇంతకన్నా పెద్ద పెద్ద విజయాల్ని, అంతకన్నా పెద్ద పెద్ద విజయావకాశాలని, ఉన్నతమైన శిఖరాల్ని ఆయన అధిరోహిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి అలాగే గురువు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాలలో నిమగ్నం అయిపోయారు. మరి ఇటు సినీ రంగంలో చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతుంది అంటారు మరి ఆయనకి? ఆయన సినీ రంగంలో చేసిన ఆయన నెంబర్ 1, రాజకీయాల్లో ఉన్న నెంబర్ 1. ఆయనకి సినిమాలు చేయాలనే కోరిక లేదు. కానీ మరి ఆయనకి డబ్బు కావాలంటే, ఎవరికన్నా ఇవ్వాలన్నా ఆయనది ఒకళ్ళకి పెట్టే తత్వం తప్ప ఒకళ్ళ దగ్గర చేయి జాచే తత్వం కాదు కదా. మరి ఆయనకి ఆదాయం ఎలా వస్తుంది? ఆయన ఎవరికన్నా ఇవ్వాలన్నా, ఆయన సర్వైవ్ అవ్వాలన్నా, ఏదన్నా చేయాలన్నా ఆయనకున్న ఏకైక మార్గం సినిమాలు. ఆయనకి వ్యాపారాలు లేవు, ఎకరాల కొద్దీ భూములు లేవు, ఫ్యాక్టరీలు లేవు, వేరే ఆదాయ వనరులు లేవు కదా ఆయనకి. అందుకని సినిమాల్లో చేయాల్సి వస్తుంది. ఆ సినిమాల్లో వచ్చిన ₹1 తీసుకొచ్చి ఆయన మళ్ళీ ఇక్కడ తన కుటుంబానికి నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ ప్రయారిటీలో ప్రజలు ప్రజాసేవ పెట్టుకున్నారు. కనుక అలాంటి నాయకుడికి భగవంతుడు చల్లగా చూసి 10 కాలాలు ఆయన్ని ప్రజల కోసం, ప్రజల మీద ప్రేమతో భగవంతుడి రూపంలో వచ్చినట్టుగా అవతార పురుషుల్లాగా, అంటే ఇలాంటి మాటలు ఇప్పుడు వింటుంటే మనం ఇప్పుడు ఆయన అవతార పురుషుడు అంటే అది చాలా ఏదో అభిమానంతోనో లేకపోతే ఏకపక్షంగానో మనం అనుకున్నట్టు, లేకపోతే విపరీతంగా ఏదో ఆశించి పొగుడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయనే అవతార పురుషుడిగా చెప్పుకోవచ్చు ఈ లక్షణాలన్నీ. ఇప్పుడు రాముడు ఇన్ని యుగాలైనా కూడా శ్రీరామచంద్రుణ్ణి ప్రజలు కొలుస్తున్నారంటే ఎందుకు కొలుస్తున్నారు? ఆయన గుణగణాలు, ఆయన నడవడికని బట్టే కదా. ఒక మనిషి అనేవాడు ఎలా నడుచుకోవాలి, ఎలా ధర్మ మార్గంలో పయనించాలి, ఒక మనిషి అనేవాడు ఎలా బతకాలి అనేది చూపించినవాడు శ్రీరామచంద్ర ప్రభు. అందుకే ఆయన ఆదర్శంగా అందరు తీసుకొని జై శ్రీరామ్ అంటారు, ఇవాళకి ఆయనకు మొక్కుతారు. ఇప్పుడు ఆ కాలంలో ఆయన పరిపాలించిన కాలంలో శ్రీరామచంద్ర ప్రభు ఎన్నేళ్ళు రాజ్యం చేశారో తెలుసా మీకు? 11,000 దశవర్ష శతానిచ, దశవర్ష సహస్రాణి అంటే 1000 పదులు, 10,000. దశవర్ష శతానిచ అంటే ఇంకో 1000. 1000 10, 100 10, మొత్తం 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. మరి ఆ కాలంలో ఆయన దేవుడిగా కొలిచారా? రాజుగా, చక్రవర్తిగానే కొలిచారు కదా. అట్లాగే ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు, భగవంతుడు ఎక్కడో సపరేట్గా ఉండడు. తన నడవడిక వల్ల, తన లక్షణాల వల్ల ఆయన భగవంతుడిగా రూపాంతరం చెందుతాడు. తన నిస్వార్థంగా చేసే సేవ వల్ల, ఎదుటివారికి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విషయంలో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ప్రముఖంగా ఇప్పుడున్న ఈ కలికాలంలో నీతి నిజాయితీలతో ఎక్కడో దుర్బిణి వేస్తే కానీ, వెతికితే కానీ కనిపించినటువంటి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిలో మనం చూస్తున్నాం. కొత్త రాజకీయం ఆయన చేస్తున్నారు, కష్టపడుతున్నారు, చేస్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడు సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించి నిండు 100 ఏళ్ళని, ఆ అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని ఆయనకి ప్రసాదించారు. ఆయన వద్దనుకుంటున్నారు, కానీ ఎదుటివాడికి పెట్టాలంటే ఆయన దగ్గర ఉండాలి కాబట్టి ఆయనకి రావాలి. అవును. అలాగే గురువుగారు, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.